ఇలా మోడీ పరిపాలన చేస్తలేడు. మోడీకి ఏ విషయం మీద అవగాహన లేదు. ఆయన అన్పడ్, చదువుకోలేదు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఒరుడు తప్ప అంతకు మించి ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు. నేను అబద్ధం ఆడితే ఆయన ఇంటర్వ్యూ చేయండి, ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మనండి. మనం కూడా అడగం. 10వ తరగతి పిల్లగాన్ని ఒక 5వ తరగతి పిల్లగాన్ని అడిపిద్దాం. ఒక్కదానికైనా ఆన్సర్ చెప్తున్నాం చూద్దాం, అన్స్క్రిప్టెడ్, చూడకుండా. ఓపెన్ ఛాలెంజ్. అంటే మోడీ అనేట ఆయన పరిపాలన చేస్తలేడు. ఆయన వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మణులు పరిపాలన చేస్తున్నారు. ఏది అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ఏది రాజకీయ లంగ రాజకీయం చేసేది అమిత్ షా చేస్తున్నాడు. మోడీ ఒర్రడానికి మాత్రమే. మోడీ బీసీ కాదు, బనియా. ఓకే. సో అయితే ఏమంటున్నా, సో ఈ క్రమంలో ఏది మోడీ ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందనే భ్రమను క్రియేట్ చేయడానికి ఏది వీడు బ్రాహ్మణులు కొట్టి భారతదేశంలో మొత్తం దాదాపు ఒక 1-2% స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఏది కాశ్మీర్ మాకు కావాలని చెప్పి పాకిస్తాన్ వాడు చేసిండు తప్ప మిగతా అన్ని జరిగిన దాడులు, అన్ని జరిగిన యుద్ధాలు, ఇంక్లూడింగ్ కొన్ని యుద్ధాలు పాకిస్తాన్తో కానీ చైనా కానీ మన దేశం మీద దాడులు వీడు బీజేపీ హయాంలోనే జరిగినాయి. బీజేపీ వాళ్ళు బ్రాహ్మణులే చేయించారు. అది కార్గిల్ యుద్ధం కావచ్చు. ఎప్పుడైతే ఈ బీజేపీ వాళ్ళు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలిసేసి రాగానే దాడులు జరుగుతాయి. కార్గిల్ వాజ్పేయి అనేట ఆయన పోయి సంజౌతా ట్రైన్ అని పట్టుకొని పోయిండు. పోయి ముషరాఫ్ని కలిసేసి వచ్చాడు. కలిసేసి వచ్చిన వారానికే కార్గిల్ యుద్ధం అయింది. అర్థమైందా? వాజ్పేయి గారి హయాంలోనే పార్లమెంట్ దాడి జరిగింది. వాజ్పేయి గారి హయాంలోనే ఏది కాంగ్రెస్ వాడు కష్టపడి 3 తీవ్రవాదులను తీసుకొచ్చి లోపల వారేసాడు. మజార్ గిజార్ అనేటోళ్ళని ఊకే దాడులు చేపిస్తున్నారు అని చెప్పి చేస్తే ఏం చేసిండ్రు? ఈ వాజ్పేయి ఏం చేసిండు? ఆడ ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్లో ఫ్లైట్ హైజాక్ చేస్తే ఆ 3 తీవ్రవాదులు వదిలేసి వచ్చాడు. రష్యాలో కూడా అట్లాంటివి అయినాయి. రష్యా వదలలేదు. అట్లా మొత్తం ఆర్మీని పంపించి మొత్తం వాళ్ళని చంపేసింది. కానీ వాజ్పేయి 3 తీసుకొని వదిలేసి వచ్చిండు. వచ్చినాక వాడు మళ్ళీ పోయి ఆ పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాము, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళ పీఓకేలో వాళ్ళు ఏం చేసిండ్రు? మళ్ళా ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మళ్ళా దాడులు స్టార్ట్ చేశారు. సో భారత ఏది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది కాంగ్రెస్ స్థాపించింది. భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది కాంగ్రెసే చేసింది. ఓకే. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని కాంగ్రెస్ స్థాపించింది. బీజేపీ హయాంలో అఫ్జల్ గురు దాడి చేస్తే అది విచారణ చేసి అఫ్జల్ గురు తీసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆడు ముంబై దాడులు చేస్తే అందరినీ ఆన్నే చంపేసినాక ఒక్కడు మిగిలిండు, కసబ్ అనేటువంటి మిగిలితే మళ్ళీ అది కోర్టు ద్వారా విచారణ చేపించి వాడిని ఉరిదీసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. మన హైదరాబాద్ లో దిల్షునార్ లో బాంబు దాడులు చేస్తే అది భక్తులు అంటే నేపాల్ నుంచి వారిపోతుంటే వాడిని పట్టుకొని వచ్చి జైలు ఇప్పుడు లోపలేసింది భక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. వాడు దాడులు చేపియాలి లేకపోతే ఇట్లా చేయాలంటే వాడు ఎందుకు ఇవన్నీ చేస్తాడు? ఎందుకు విచారణ జరుగుతాయి? ఆ ప్రజ్ఞా సాధ్వి అనేట ఆమెను ఈ బాంబు దాడులు చేస్తే ఆమెను విచారణ చేసి ఆమెను ఎందుకు ఇది కోర్టు ద్వారా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిండు? కాంగ్రెస్ హయాంలో చట్టం తన పని తాను చేసేది. కానీ ఇప్పటివరకు ఈ దాడులు మొన్న రీసెంట్ గా ఇది తమిళనాడులో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర, కేరళలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర బాంబులు దొరికినాయి. మొన్న పార్లమెంట్ లో స్మోక్ బాంబు వేసిండు కదా రీసెంట్ గా. అట్లనే పుల్వామా దాడి కరెక్ట్ ఎన్నికల ముందు జరిగింది కదా. దేశంలోకి 200 kg RDX వచ్చింది కదా. ఇవన్నీ ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి? తిరుపతిలో గుళ్ళు ఎందుకు గురుతాయి? ఈ పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? బిపిన్ రావత్ ఎందుకు చచ్చిపోతాడు? ఇవన్నీ ఇన్ని భయంసాలు అల్లరి ఎందుకని మళ్ళీ వీటి మీద ఒక్క దాని మీద విచారణ ఎందుకు ఉండదు? ఒక్క దాని మీద దోషి శిక్షలు ఎందుకు పడాయి? ఆర్మీ హెడ్ చెప్తున్నాడు, సత్యపాల్ మాలిక్ చెప్తున్నాడు, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ బీజేపీలో ఉండే చాలా రోజులు ఈ అన్యాయం చూడలేక బయటకు వచ్చిండు. ఆయన ఏం చెప్పిండు? పుల్వామా దాడి వీళ్ళే చేయించారు అని చెప్పిండు. నేను హెలికాప్టర్లు పంపిద్దామంటే వద్దు, నువ్వు నోరు మూసుకో అని చెప్పిండంట. అర్థమైందా? బిపిన్ రావత్ది అది ఎందుకు అది బ్లాక్ బాక్స్ ఎందుకు దొరకలే? దేశంలోకి 200 kg RDX ఎందుకు వచ్చిందో ఎందుకు చూపెట్టావు? పుల్వామా దాడిలో చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదా? అంటే నేను ఏం చెప్తున్నా, ఈ శూద్రుల ప్రాణాలకి వాళ్ళ ఆస్తులకి ఎలాంటి విలువ లేదు. వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు. రైతులని 700 మంది రైతులను చంపినరు, వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించిండ్రు, వాళ్ళ యుద్ధానికి వాడాల్సిన డ్రోన్లని దేశానికి అన్నం పెట్టే రైతుల మీద వాడినరు.
రబ్బర్ బుల్లెట్లు కురిపించారు. మణిపూర్లో ఒక వర్గానికి ఇన్నేళ్ళు అన్యోన్యంగా అన్నదమ్ములకు కలిసి ఉన్న ఆ కుక్కీలు మేతీలకు మధ్యలో కొట్లాట పెట్టిర్రు. మైనారిటీలను కొడితే లేకపోతే మైనారిటీలకు ఉన్న ఆస్తులు ఎత్తుకొచ్చి మీ మెజారిటీ వాళ్ళకి పంచితే అది ఆ రాక్షస క్రీడ చేస్తే దాన్ని అంటారా? నువ్వు ఏమన్నా నీ కట్టిన ట్యాక్సులు ఏమైనా చేస్తే చెప్పు, కానీ వాళ్ళని తక్కువ జనాభా ఉన్న బలహీనం కొట్టి ఆ యొక్క రాక్షసానందం పొందుతా అంటే అది చెప్పినరా? నా హిందుత్వంలో అట్లున్నది ఎక్కడైనా? ఏమంటారు, పక్షి కనబడ్డా ఒక ఏదైనా రోడ్ దేనికైనా ప్రతి జీవికి ఇంత అన్నం పెట్టరా, ఇంటి ముందట ఇంత ఒక ముద్ద అయ్యి ఆ పక్షిలో కుక్కనో ఏదో జంతువులు మూగజీవులు తింటాయని అని చెప్పిన నా హిందూ ధర్మం. కానీ ఇట్లా ఒక మైనారిటీ తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళని కొట్టి వాళ్ళకి అందులో రాక్షసానందం ఎవరు పొందుతారు? హిందువులు రెగ్యులర్ నార్మల్ హిందువులు అయితే పొందరు. అర్థమైందా? పక్కోడి బాధని మనం ఎంజాయ్ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అది కేవలం ఈ బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు. అర్థమైందా? సో ఆ క్రమంలో దాడులు ఫస్ట్ అసహ్యత క్రియేట్ చేయాలి. అంటే ఒక వర్గం ముస్లిమ్స్ అంటే ఏమంటారు, ఒక అసహ్యం క్రియేట్ చేయాలి. దాడులు చేసేది అసహ్యం క్రియేట్ చేయడానికి. ముస్లింలు కొట్టిరని బ్రాహ్మణుడు కొడతాడు, కొట్టి ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది మన హిందువుల సైకాలజీ? అరే మమ్మల్ని ఒక్కటేసారి మనకి ఏమంటారు, ఇది గోద్రాలర్లు అయినాయి కదా, ఎవరేం లేని గోద్రా ఎందుకు చేసిండు మోడీ? అప్పుడు గుజరాత్లో 2001లో భుజ్ అంటే గుజరాత్లో భుజ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎర్త్క్వేక్ అంటే భూకంపాలు వచ్చినాయి. అక్కడ ఆయన కేశుభాయ్ పటేల్ అనే ముఖ్యమంత్రి ఉండే. సో ఆయన సరిగ్గా పరిపాలన చేయలేదు, తీవ్ర వ్యతిరేకత ఉండే. అక్కడ కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. సో అయితే ఏమైంది, ఆయన గెలిచే అవకాశాలు లేవు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏంది, కొంత దళితం చేసినప్పటికీ మోడీ ఇంత నీచానికి దిగజారలేదు వాజ్పేయి గారు. సో దానివల్ల ఏమైంది, కొంచెమన్నా ఫేర్ ఎలక్షన్స్, కొంచెమన్నా పబ్లిక్ ఇష్యూస్ మీద జరిగేది. ఇక మోడీ అనేట ఆయన ఎలాంటి పదవి లేదు బీజేపీలో. ఓకే, అప్పుడెప్పుడే ఎదుగుతారు బడ్డింగ్. సో ఆయన ఏకంగా ఎలాంటి పదవి లేదు, ఏం చేయలేదు. కానీ ఆయన తన ఏమంటారు చాకచక్యం వాడి అక్కడ లోకల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిపించిండు బీజేపీని గుజరాత్లో. సో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ